హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియే హత్యతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. తమ భూభాగంలోనే హమాస్ అగ్రనేతను హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఇరాన్, ఇజ్రాయెల్పై ప్రతీకారానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ పై నేరుగా దాడి చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు ఇచ్చినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. హనియే హత్యకు గురైన కొద్దిసేపటికే ఇరాన్ జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని ఖమేనీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. హనియేను ఇజ్రాయెల్ హత్య చేసిందని ఇప్పటికే ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. అయితే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, హైఫా సమీపంలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు ఇరాన్ సైనిక కమాండర్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ దాడుల తీవ్రత ఎక్కువగా ఉండేందుకు యెమెన్, సిరియా సహా మిత్ర దేశాల దళాలను సమన్వయం చేసుకుని సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ఖమేనీదే అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మా బాధ్యత అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పటికే తేల్చి చెప్పారు. తమ భూభాగంలో జరిగిన ఈ ఘటనతో ఇజ్రాయెల్ కఠినమైన శిక్షను స్వీకరించడానికి వేదికను ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఖమేనీతో పాటు ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హనియే హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తామని ప్రకటించారు. అయితే మంగళవారం టెహ్రాన్లోని ఇస్మాయిల్ హనియే నివాసంపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో హనియే, ఆయన బాడీగార్డ్ కూడా మృతి చెందినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఇరాన్ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.